పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈ రోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరు కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్ గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్ గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్ గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అన్ని కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. దీని మీద దయచేసి నేను ఏం చెప్తున్నానంటే ఇది మతపరమైన ఇష్యూ. దీని మేము చేసే పని డెఫినెట్ గా చాలా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నానండి. దీని మీద ఎటువంటి రాజకీయాలు కూడా దీని మీద పని చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారి తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లారిటీగా క్లియర్ గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. ఒక కమిటీని కూడా మేము ఫామ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా అది ఏ రకంగా చనిపోయారు అన్నది కూడా ఈ నిజాలు కూడా అతి త్వరలోనే మీ అందరూ ముందుకు పోలీస్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఈ రోజు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారండి. కొవ్వూరు డిఎస్పీ గారు దీనికి ఎంక్వైరీ ఆఫీసర్ కింద కూడా ఎస్పీ గారు నియమించడం జరిగింది. అది నిన్ననే నియమించడం జరిగింది. దీని మీద అన్ని విషయాలు కూడా నేను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడాను. అందరితో మాట్లాడి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఎప్పటికెప్పుడు మానిటర్ కూడా చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆ కుటుంబ సభ్యులు కూడా నేను మాట ఇస్తున్నా గవర్నమెంట్ తరపు నుంచి ఏ ఎంక్వైరీ అయినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంక్వైరీకి కూడా మీరు అందరూ కూడా సహకరించండి. దీన్ని అనవసరంగా కూడా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయొద్దు. అట్ ద సేమ్ టైం రాజకీయాలు కూడా దీని మీద రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు అసలు యాక్సిడెంట్ కాదని చెప్తున్నారు. అట్లాంటిది ఎందుకు? యాక్చువల్ గా వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చే మనిషి బాగా శుభ్రంగా ఉన్న మనిషి చనిపోయారు అనేసరికి ఆటోమేటిక్ ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానం కొద్ది కుటుంబ సభ్యులు చెప్పారు. దాన్ని మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు, ఎవరూ తప్పు పట్టట్లేదు. అన్ని కోణాల్లోని కూడా మనం దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే నైట్ జరిగింది ఇది. ఎందుకంటే కొన్ని ఫుటేజెస్ లోని మనకి ఆ టోల్ గేట్ దాటినట్టు వచ్చింది. తర్వాత కొన్ని ఫుటేజెస్ లో కొంత యాక్సిడెంట్ లో కొంచెం కనిపించింది. ఇవన్నీ ఉన్నాయి. అందుకే మనం చాలా క్లియర్ గా చెప్తున్నామండి. ఓకే నిజంగా యాక్సిడెంట్ అయినా అదేమైనా ఇంటెన్షనల్ గా జరిగిందా లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగిందా యాక్సిడెంట్, ఇవన్నీ కోణాల్లోని కూడా దర్యాప్తు చేస్తున్నాం. దయచేసి ఎవరు ఎటువంటి అపోహలకి పడొద్దు. గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉంది, గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది ఎంక్వైరీ చేయడానికి. దయచేసి అందరూ అదేనండి. అందుకే మేము యాక్సిడెంట్ అని మేము కేసు ఫైల్ చేయలేదండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద మృతి కిందే కేసు కూడా ఫైల్ చేశాం. ఈ రోజు కూడా పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కావాలని అంటే మాకు ఈ ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నారో ఆ ఎంక్వైరీ చేయడానికి కూడా ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అభద్రతా భావం గురవటానికి ఎటువంటి స్కోప్ లేదండి. ఎందుకంటే నేను చెప్తున్నా ఈ రోజు అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని కూడా సమానంగా చూసే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్. ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఇమీడియట్ గా స్పందించే గుణం కలిగిన వ్యక్తి గౌరవ సీఎం గారు. సో అక్కడ ఎటువంటి అభద్రతా భావం అసలు అవసరం లేదని నేను చెప్తున్నానండి. ఎటువంటి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్ గా నాతో మాట్లాడే చనువు కూడా ఉంది వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఎవరు అదే ఆ అపోహలే పడొద్దని ప్రత్యేకంగా నేను విన్నవించుకోవడానికి వచ్చాను. లేదండి, సెన్సిటివిటీ ఉన్నా లేకపోయినా మా బాధ్యత. ఈరోజు సెన్సిటివిటీ వచ్చింది కాబట్టి ఇంకొంచెం మా బాధ్యత పెరిగిద్ది. డెఫినెట్ గా మేము అనుమానాస్పద మృతి కిందనే మేము చేసుకున్నాం. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. టీమ్ ఫామ్ చేసుకున్నాము. ఇమీడియట్ గా దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నాం. పగడాల ప్రవీణ్ కుమార్ గారు పాస్టర్ గారు మొన్న నైట్ కొంతమూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందడం మనందరికీ కూడా తెలిసిందే. విషయం ఏంటంటే ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరమైన ఇష్యూ.
అనుమానాస్పదంగా మృతి చెందారు అని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి వెంటనే వచ్చి ఇమీడియట్ గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. దాని మీద మాట్లాడి ఆయన మార్చి 5ని నోటీస్ వాపస్ తీసుకున్నట్టు కేఏపాల్ చేశారు. వారి ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా రెచ్చగొట్టే మాట్లాడతామని నిన్న రాజమండ్రిలో మీరు మాట్లాడితే 5,000 మందిలో ఒక ఆయనే పవన్ కళ్యాణ్ సపోర్ట్, 4,999 మంది జై కేఏపాల్. ఎందుకు పవన్ కళ్యాణ్ జీరో అయిపోతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది హత్య అని ఇన్వెస్టిగేషన్ ఫాలోలో పోస్ట్ మార్టం మార్పులు లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ ని బయటకు చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తానంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి కంట ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్ తో జరిగిన హత్యని మీరు నాకు 7569441275 లో ఇంకా ఎవిడెన్స్ పెట్టండి, చాలా కరెక్ట్ చేసాం. నేను కేసు వేస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు ఇంకా జరగకూడదు అంటే మనం అందరం, నేను మీటింగ్ అనౌన్స్ ఏర్పాటు చేస్తాను ఇక్కడ హైదరాబాద్ లో, రాజమండ్రిలో. మీరు ఒక్కొక్కరు 100,000 మందిని తీసుకొని రండి, నిలబడండి. లేదా ఇది ఒక హత్య కాదు, గుజరాత్ లో ఒక్క రోజు 2 రోజుల్లో 3,000 మందిని ఏ విధంగా చంపేశారు. మణిపూర్ లో లక్షల మంది ఇల్లు లేకుండా చేసేసారు, 1,000 మందిని చంపేశారు. అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఒక కేఏపాల్ దేవుడు పంపించిన దూతని నమ్మిన వారు అందరూ రాష్ట్రంలో 5 కూడా డెడ్ బాడీని తీసుకెళ్ళకూడదు. 5,000 మంది ముందు మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తే, నా కళ్ళ ముందు లాఠీ చార్జీలు చేస్తే నేను వేడెక్కి పోలీసులందరినీ తిట్టి మళ్ళా లాఠీ చేస్తాను దిగిపోయి కిందకి మీడియాని అడ్రస్ చేసిన తర్వాత లాఠీ చార్జీలు మళ్ళా నేను వెళ్ళిపోయిన అనుభవిసరికి అలా లాఠీ చార్జీలు చేసి మళ్ళా నేను తిరిగి వచ్చి ఒక దైవజనుల్ని మీరు లాఠీ చార్జ్ చేస్తారు. కారణం ఏంటి? ఈ దైవజనులు కూడా బుద్ధి లేక, ఐకమత్యం లేక, ఎవడు వాడి పార్టీలో వీరు ముస్లింలకు ఒక పార్టీ ఉంది, దానికి మరి క్రైస్తవులకు హిందువులకు వాళ్ళకో పార్టీ ఉంది. మరి క్రైస్తవులు అందరూ ఒక్కొక్కరు 100 మంది ముస్లింలు రీచ్ అవ్వండి, 100 మంది హిందువులు రీచ్ అవ్వండి, అందరూ నా ఫాలోవర్సే. మీరు రీచ్ అయ్యి గ్రూపులు పెట్టి మీరు ఏం చేయాలో అతి త్వరలో నేను చెప్తాను. గ్రూపులు పెట్టగానే ఇలాంటి హత్యలు ఎన్ని జరిగాయి మణిపూర్లో? దాదాపు 10 లక్షల మంది కనిపించట్లేదు మణిపూర్లో ఈ 3-4 సంవత్సరాల నుంచి. న్యాయం జరిగిందా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఇంటికి వెళ్ళారు. అంత్యక్రియలు జరిగే వరకు మేమంతా చాలా బాధ్యతగా వ్యవహరించాం. ఎక్కడ ప్రజలు ఆందోళన చెందకుండా, ప్రజలను రెచ్చగొట్టకుండా, మా చేతనైనంత వరకు శాంతి భద్రతల సమస్యలు రాకుండానే. ఇది 90% చూస్తుంటే, పరిస్థితులు చూస్తుంటే యాక్సిడెంట్ కొన్ని ఎవరు ఆందోళన చెందకండి. ఆ 10% ఒకవేళ హత్య అయితే కనుక ఖచ్చితంగా దీని గురించి కూలంకుషంగా విచారణ జరిగేదాకా మేము వదలమని మేము ఆల్రెడీ ప్రకటించాం. ప్రభుత్వం కూడా వెంటనే గౌరవ సీఎం గారు, అలాగే గౌరవ లోకేష్ గారు, గౌరవ హోంమంత్రి వంగలపూడి అనిత గారు దీని మీద స్పందించి పోలీసు వారికి కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్లు ఇమీడియట్గా దీని వెనక ఎవరున్నారో తీసుకురమ్మని వారు ఇవ్వటం. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల క్రైస్తవ సమాజం తరపున వారి ముగ్గురు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మేము మొన్నటి నుంచి గమనించింది, నేను ఈరోజు దాకా ఎందుకు మాట్లాడలేదంటే, ఆయన అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలి, నేను కూడా దీని గురించి ఇదేమైనా హత్య లేకపోతే ఎవరైనా చంపారనే అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా
ఇది శాంతి భద్రతల సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే మేము చాలా హుందాగా వ్యవహరించామండి ఈరోజు దాకా. అయితే చాలా ల్యాబ్స్ నేను గమనించాను ఇక్కడ. ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా స్థానిక పోలీసు వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ రోజున మేము ఎవరైతే సిట్ ఆఫీసర్ దేవకుమార్ గారిని మేము కలుసుకోవడం జరిగింది. ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. అన్నీ కూడా పకడ్బందీగా ఆయన ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ టోల్ గేట్లు చూశారు, దాని వెనకాతల ఎంతమంది పనిచేస్తున్నారు, 40 మంది టీం పనిచేస్తున్నారని చాలా క్లారిటీతో వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన దాని మీద మేము పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈ 2 రోజుల పాటు అక్కడ లోకల్ పోలీసు వారు చేసింది మాత్రం చాలా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందండి మాకు. ఎందుకంటే అది ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది, ఓ డెడ్ బాడీ ఉందని కనుక్కున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి పోనీ ఓకే ఆయన ఎవరో తెలియదు కాబట్టి అది యాక్సిడెంట్ అనుకుని బాడీని అక్కడి నుంచి తరలించారు పోలీసు వారు అని మేమే నమ్మాం, మేమే అనుకున్నాం. పోలీసు వారి యాంగిల్లో కూడా మేమే ఆలోచించేస్తున్నాం. మిమ్మల్ని మేము ఇప్పటిదాకా విమర్శించలేదు. కానీ ఆయన వన్స్ మీరు పోస్ట్ మార్టంలో పెట్టిన తర్వాత జనం 100 మంది 1000 మంది తరలి వస్తున్నప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఆ క్రైమ్ సీన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు? ఎందుకు ఆ క్రైమ్ సీన్ దగ్గర ఒకవేళ ఇదేమన్నా హత్య అయి ఉండొచ్చేమో అనే అనుమానం అక్కడ స్థానిక పోలీసుకి ఎందుకు కలగలేదు? కలకపోతే పోయింది. నేను మధ్యాహ్నం వెళ్ళాను అక్కడికి. సాయంత్రం 6-7 గంటల దాకా లోకల్ సీఏ గారు రాలేదు. లోకల్ సీఏ గారికి నేను ఫోన్ చేస్తే ఏమంటే ఇది యాక్సిడెంట్లో కనిపిస్తుందండి అన్నారు. ఓకే పోనీ ఏంటంటే ఆధారాలు ఇవ్వండి అంటే మేము కుటుంబ సభ్యులకు చూపిస్తామని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో ఏదో గౌరయ్య గారు ఏదో ఆయన పేరు గౌడ్ గారు. ఏమంటే ఇది 2 రాష్ట్రాల క్రైస్తవుల సమస్య. లక్షలాది మంది దీని మీద ఇంత ఆందోళన చెందుతూ ఉంటే మేము ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే చెప్తామని రూల్స్ మాట్లాడారంటే అది పక్కా నిర్లక్ష్యం. ఈ కేసు యొక్క తీవ్రత కానీ ఈ కేసు యొక్క సున్నితత్వం కానీ ఏమాత్రం తెలియని పోలీసులు ఆ రోజున అక్కడ డ్యూటీ చేశారు. సాయంత్రంకి వచ్చేటప్పటికి ఇది ఇగో 2 ఫుటేజ్ చూపించారు మాకు. ఓకే అది ఆయన కొవ్వూరు టోల్గేట్ దాటాడు అన్నారు. చూశాను, కరెక్టే. కొవ్వూరు టోల్గేట్కి ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి 10 కిలోమీటర్లు ఉంది ఎగ్జాక్ట్. ఆయన బండి మీద 60లో వస్తే ఖచ్చితంగా 10 నిమిషాలుగా అక్కడికి వచ్చేస్తారు, అది కరెక్టే. ఆ 10 నిమిషాల తర్వాత అక్కడ యాక్సిడెంట్ 11:42కి సీసీ రికార్డ్ అయింది, బండి పక్కకి వెళ్ళిపోయినట్టు. సో దారిలో ఏమీ జరగలేదని నమ్మాం మేము. పోలీసు వారు కూడా ఇదిగో ధూళి రేగిందండి ఇది యాక్సిడెంట్ అండి అన్నారు, అది నమ్మాం. నమ్మిన తర్వాత ఎవరు ఆందోళన పడకండి, ఇది చూడడానికి అలాగుంది, ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ప్రజలందరినీ శాంతపరిచాం మేము. మీకు ఏమైనా ఆటంకం కలిగించామా? డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని మేము ఏమన్నా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా? మీరు ఏం చెప్తే అదే విన్నాం, ఏం చెప్తే అదే నమ్మాం. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? ఏమంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది. మొట్టమొదట సీఏ గారిని సస్పెండ్ చేయాలి. రెండోది ఇక్కడ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారో వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు, అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ చేస్తాం అన్నారు. మీరు అనుమానాస్పద మృతాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం అన్నమాట మాకెందుకు చెప్పలేదు? లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు? లోకేష్ గారికి చెప్పకపోవడం వల్ల ఆయన ప్రాథమిక విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అడ్డమైనోడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు, అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు. డబుల్ గేమ్ ఆడుతున్నారా? అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి లేదా గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాట్ చేద్దామని ట్రై చేస్తున్నారా? ఆ పోలీస్ అధికారులను అడుగుతున్నాను నేను, ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని? అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు? అక్కడ ఏదైతే కొవ్వూరు టోల్గేట్ ఉందో ఆ టోల్గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన అటు ఇటు నడుస్తున్నాడు, అటు ఇటు ఊగుతుంది. అంతకుముందు ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఇన్ని రోజులు పట్టిందా మీకు కొవ్వూరు టోల్గేట్ నుంచి అనంతపల్లి టోల్గేట్ దాకా ఉన్న ఆ సీసీ కెమెరాలు రిలీజ్ చేయడానికి? అనంతపల్లి టోల్గేట్ దగ్గర ఇతను అలాగే వచ్చాడా? ఆ బ్లింకర్ వెలుగుతుందా, హెడ్ లైట్ వెలుగుతుందా, అది బయటపడడానికి ఏమైందా మీకు? మీరు చెప్పిన మాట మేమేమో యాక్సిడెంట్ అయి ఉంటుందనేమో మేము మాట్లాడితే ఈ రోజున మమ్మల్ని ఎవరు చేస్తారా మీరు? గన్నవరం దగ్గరే బ్లింకర్ వేసుకుని వస్తున్నారు అన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఆ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయరు? ఇది యాక్సిడెంట్ అయితే ఎప్పుడైతే బండి పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఆ రోజు 24th ఏదైతే జరిగిందో మనకి 25th మార్నింగ్ అరౌండ్ 8:30 టైంకి మా ఏఎస్ఐ గారు నడిచొస్తుంటే ఆ నడిచొస్తున్నప్పుడు ఎవరో చెప్పారు ఇక్కడ బాడీ పడి ఉందండి అనేసి. చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్గా రష్ అయ్యారు. ఎప్పుడైనా ఒక డెత్ అవ్వగానే వెంటనే మనకి
ఎవరో తెలియదు కదా. సో ఇమీడియట్గా VROని పిలిపించుకున్నారు. అలాగే డెత్ అయిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు. పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు. అక్కడ మొబైల్ పడి ఉంది. మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి, RJY రామ్మోహన్ RJY అనే ఆయనకి చేయబడి ఉంది. ఆయనకి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అతని వైఫ్, అతని మిత్రుడు ఒకరు, వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్, మిత్రులు. అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు. వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇదే బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ అప్పుడు వెంటనే కంప్లైంట్, బంధు ఎక్కడ ఉంటారు వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ బ్రదర్స్ రిలేటివ్స్ ఎక్కడ ఉంటారని అడిగితే దెన్ దే టోల్డ్ దట్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్లో ఈయన ఉంటారండి. ఈయన చాలా క్రైస్తవ ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తుంటారు, అప్పుడప్పుడు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు అన్నది మనకు వచ్చిన సమాచారం. దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దే హవ్ గివెన్ వన్ కంప్లైంట్. అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ FIR కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక్వెస్ట్ చేయాలి బాడీ మార్చురీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమో ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ లేకపోతే డౌరీ డెత్స్లో కానీ వాటిలో చేస్తారు, చాలా సీరియస్ అఫెన్సెస్లో. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హ్యావ్ ఆస్క్ ది MRO, కలెక్టర్ గారికి చెప్తే MRO గారు వచ్చి ఇంక్వెస్ట్ చేయడానికి, అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడానికి, అలాగే అండర్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్ టీమ్ ఆఫ్ నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు, బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు, నెక్స్ట్ సూపరింట్ క్లోజ్గా మానిటర్ చేశారు, అలాగే ఇంక్వెస్ట్ VRO అండ్ MRO చేశారు. వారికి నచ్చిన వ్యక్తులనే పంచులుగా పెట్టడం జరిగింది అక్కడ. సో అరౌండ్ 1:30 ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ తర్వాత పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. సో చాలామంది క్రైస్తవ ఫాదర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యాక్ట్స్, నిజాలు ఏమిటో మాకు కావాలి సార్. ఈ ప్రొటెస్ట్లు కానీ అవి చేయడానికి లేరు. 70% ఆఫ్ ది
క్రైస్తవ సోదరులందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం.